शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। విద్యాపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అదేవిధంగా అన్ని రకాల కోర్సులు ఇక్కడ ఉండాలి. ప్రత్యేకంగా విద్యార్థులకు ఉపాధి కల్పించే జాబ్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండాలనే ఒక సదుద్దేశంతో మన పాలమూరు యూనివర్సిటీలో ఆయన స్వయంగా ప్రభుత్వంతో మాట్లాడి పెద్దలను ఒప్పించి ఈ సంవత్సరం నుంచే ఒక ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా ఒక లా కాలేజీ శాంక్షన్ చేసుకోబోతున్నాము. మన ఎమ్మెల్యే గారు స్వయంగా జీవో పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో 3 కోర్సెస్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ఎల్ అండ్ బీటెక్ సిఎస్సి డేటా సైన్స్, అదేవిధంగా లాలో 2 సెక్షన్స్ ఎల్ఎల్బి విత్ 60 ఆఫ్ ఇంటేక్. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని విధానం వేసుకుని ఒక్క నిమిషం సార్, ఆ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు ప్రయత్నం చేసే మా ప్రియతమ నాయకులు గౌరవం కావాలి. బాగా ఎదిగి సమాజానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఓ ఫెస్ట్ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలన్నింటినీ జోడిస్తూ కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని కార్యక్రమం స్వచ్ఛంగా చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకొని ఓ విద్యానిధిని ఏర్పాటు చేసుకొని ఈ తాలూకాలో జిల్లాలో ఉన్న జిల్లా అధికారి కలెక్టర్ గారి సమక్షంలో విద్యానిధి సమకూర్చి ప్రభుత్వం కొన్ని చేయని కార్యక్రమాలను దాన్ని తోడ్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. నిజంగా ఇది విటింతాం. రాజకీయాల్లో రాజకీయ నాయకులు కొన్నిటికే పరిమితం అవుతారు, కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ సమాజంలో సామాజిక మార్పుతో పాటు ఈ రోజున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఎదగాలే, దానికి తోడు కేవలం విద్య అని చెప్పి గుర్తించి విద్యా కొరకు అశీస కృషి చేస్తున్న ఎన్ఎం గారికి తప్పకుండా మా పార్టీ తరఫున, నా తరఫున కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ కళాశాల చదువుకునే విద్యార్థులకు ఎంసెట్ సంబంధించి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఆ ఫీజులు కట్టలేక, ఆర్థిక భారం భరించలేక, ప్రభుత్వం సహాయ సహకారాలు చేసినా వాళ్ళకి అందుకోలేక ఇది వెనుకబడుతున్న విద్యార్థులకు ఈరోజు కొత్త కార్యక్రమం తీసుకొని ఇంతకుముందు ఆరోగ్య గారు చెప్పారు. ఈ పట్టణంలో ఉన్న రిషి కాలేజ్ కానీ, ప్రతిభా కాలేజ్ కానీ, వేరే కాలేజీల యజమానులతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ కోచింగ్ ఇచ్చి ఈరోజు 700 ర్యాంక్స్ 900 ర్యాంక్స్ అందరికి క్వాలిఫై చేసే కార్యక్రమం చేసిన నిజంగా ఇది చెప్పి అనుకుంటున్నా. మిత్రులారా, ఈ వచ్చిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనందరూ బాధ్యత తీసుకొని ఏ రకంగా అయితే ఎమ్మెల్యే గారు ఈ కృషితో ఒక కార్యక్రమం నిర్వహించి మనందరినీ కూడా ఇది తోడ్పాటు చేసి ముందుకు పంపిస్తున్నామో మనం కూడా దాంట్లో భాగస్వాములు అవుదాం. ఆ భాగస్వాములు 10 మందికి సాయం చేద్దాం. ఒక్కరు 10 మంది అని చెప్పి నిరాందో దాన్ని ముందు తీసుకెళ్లి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరోసారి నేను మనస్ఫూర్తిగా మా నాయకునికి అభినందిస్తూ మీరు ముందు వెళ్ళండి, తప్పకుండా మీతో కలిసి ఈ ప్రయాణం చేస్తామని తెలుసుకున్నాను. జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను, ఇంతమంది పిల్లలకి ఒక పెద్ద బ్యాచ్ తీసుకొని వారందరికీ కూడా ఈ ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ ఎప్సెట్ వీటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మనందరికీ తెలుసు, మన గౌరవ ఎమ్మెల్యే గారు గత సంవత్సరం కాలం పైనుంచి కూడా మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యకి సంబంధించిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కలుసుకున్నా ఆయన మాట్లాడేది విద్య గురించే. మన మహబూబ్ నగర్లో ఇంకా ఏం చేయాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, పిల్లల్లో ఈ
అవేర్నెస్ కానీ అవగాహన కానీ వారి నైపుణ్యాలు కానీ పెంచడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇంకా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, కొత్త కొత్త సంస్థలు ఏమి మహబూబ్ నగర్కి తీసుకురావచ్చు, అదేవిధంగా యువతలో ఈ స్కిల్స్ నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా చేయొచ్చు. ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా మేము మాట్లాడుకునేది ఈ అంశాల గురించే ఉంటుంది. అంటే ఇలాగ చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. అంటే ప్రతి అనుక్షణం కూడా విద్యాభివృద్ధి కోసం తపన పడే జెన్యూన్గా చాలా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు, విశిష్ట అగ్రికల్చర్ మార్కెట్ మా ఆలోచనలు బయటికి రాగానే వాటిని గ్రౌండ్ లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్, మీ వెనుక మేము ఉంటామని చెప్పి అహర్నిశలు పిల్లలెంత కష్టపడ్డారో అంతకంటే రెట్టింపుగా ఆత్రతతోటి, కోరికతోటి, ఒక విశ్వాసంతో కష్టపడ్డ మా కౌశల్ జైన్ మేడం గారు, తర్వాత భగవంతాచారి గారు, వారి టీం, ఇంకా ముఖ్యంగా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రావడానికి కారణం మా రిషి కాలేజ్ వెంకయ్య గారు, మన ప్రతిభ కాలేజ్ కరెస్పాండెంట్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా చేతి ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నా. నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇవాళ రేపు చదువు తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాత్తు నేను చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాను కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈ రోజు నిజంగా పుత్రోత్సాహం, పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది. ఎందుకు అంటే చదివితే చాలు, పాస్ అయితే చాలు అని